కృష్ణలంకలో ఎక్కువగా పేద మరియు దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఉంటారు. దూరంగా వెళ్ళి చదువుకోలేక చదువు మానేస్తున్నారు చాలా మంది. స్కూల్ అయితే ఉన్నది కానీ ఇక్కడ కాలేజీ లేదండి. జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయవలసిందిగా గద్దె రామ్మోహన్ కోరామండి మేము. వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కాలేజీకి 2,30,00,000 శాంక్షన్ చేపించి 16 గదులతోటి 2 అంతస్తులతోటి బిల్డింగ్ తయారు చేయడం మొదలు పెట్టారండి. మొదటగా ఈ కాలేజీలో 30 మంది పిల్లలు మాత్రమే జాయిన్ అయ్యారు. మంచి స్టాఫ్ ని తీసుకురావడానికి రామ్మోహన్ గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందరూ పిల్లల్ని ఇక్కడ చేర్చండి చెప్పామండి. అలా చేయటం వలన ఈ కాలేజీలో 250 మంది దాకా చదువుకుంటున్నారు. మట్టిలోంచి మాణిక్యాలను తీయాలనే ఒక సంకల్పంతో క్రీడల మీద ఆసక్తి కల్పించడానికి గద్దె రామ్మోహన్ రావు గారు ఈ ప్రాంతంలో 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం తయారు చేయడం జరిగింది. కాలేజీ తెచ్చింది గద్దె రామ్మోహన్ గారు, స్టేడియం కట్టింది ఆయనే. చాలా విషయాల్లో అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుంటు పడింది. 2019లో నిర్మాణం పూర్తయి ఓపెనింగ్ చేయడానికి కేవలం గద్దె రామ్మోహన్ రావు గారి పేరుందని నిరుపయోగంలో ఉంచేసి దాన్ని అందుబాటులోకి రాకుండా చేసింది. ఎప్పుడైతే నిరుపయోగంగా ఉందో దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. దానికి చాటుమాటున అందరూ వస్తారు, ఎవరి కాల్ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. గంజాయి బ్యాచ్ లాంటి వాళ్ళు, ముందు తాగే వాళ్ళు వచ్చి రాత్రిపూట అక్కడ గొడవ చేస్తూ ఉంటారు. గేటు ఉన్నా కూడాను ఒక్కోసారి పక్క గోడలు దూకొస్తా ఉంటారు. ఏమంటామంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు 2,357 కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధిని కొనసాగిద్దాం, మన గద్దె రామ్మోహన్ గారినే గెలిపించుకుందాం, సైకిల్ గుర్తుకే ఓటేద్దాం.